ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు లివ్ యువర్ లైఫ్ యూఎస్ఏ తెలుగు వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ పెరుగు పచ్చడి. ఎప్పుడు చేసుకునే విధంగా వంకాయ కూర, ఫ్రై, అలాగే పచ్చడి కాకుండా కొద్దిగా డిఫరెంట్‌గా ఇంకా టేస్టీగా ఉండేలాగా అయితే ఈ రెసిపీ చూపించబోతున్నాను. ఇందుకోసం పొడుగ్గా ఉన్న వంకాయలు 2 తీసుకొని వాటిని రౌండ్ స్లైసెస్ లాగా చేసుకోవాలి. మామూలు వంకాయలు కూడా పెద్ద ముక్కలు చేసుకోవచ్చండి. కానీ మనకి లుక్ అండ్ టేస్ట్ 2 కావాలంటే ఈ లాంగ్ వంకాయలే బావుంటాయండి. సో, నేను వీటితో చేశాను. ఈ వంకాయ ముక్కల్ని కొద్దిగా మీడియం సైజ్ స్లైసెస్‌గా చేసుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ స్లైసెస్ వేసి కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టేసుకుంటే ఒక 2-3 మినిట్స్‌లో మనకి మగ్గిపోతాయండి. ఇవి పూర్తిగా కూడా మనం వేయించకూడదు. ఎందుకంటే ముషి ముషిగా అయిపోతాయి. అందుకని ఒక 60% ముక్క వేగింది అన్నాక ఆపేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ పెరుగు చట్నీకైతే రెడీ చేసుకోవాలి. ఒక జార్‌లో పెరుగు తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని అందులో అయితే తాలింపు ఈ విధంగా వేసుకోవాలండి. పచ్చిమిర్చి ముక్కలు ఇంకా తాలింపు అంతా వేసుకొని బాగా కలుపుకొని రెడీగా ఉంచుకోవాలి. స్పైస్ లెవెల్ అనేది మీ టేస్ట్‌కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. సో, ఇలా రెడీ చేసుకున్న ఈ పెరుగు తాలింపులో వేయించి పెట్టుకున్న వంకాయ ముక్కలు చల్లారిన తర్వాతే కలుపుకోవాలండి. లేకపోతే టేస్ట్ మారిపోతుంది. సో, ఈ విధంగా ఫ్రై చేసి చల్లారిపెట్టిన వంకాయ ముక్కలన్నీ కూడా వేసి కలిపేసుకుంటే వంకాయ పెరుగు పచ్చడి రెడీ అండి. ఇది చాలా క్విక్ అండ్ టేస్టీగా అయిపోతుంది. ఇది అన్నంలోకైతే చాలా బావుంటుంది. సో, ఇలా రెడీ అయిన ఈ వంకాయ పెరుగు పచ్చడిని డిష్ ఔట్ చేసి కొద్దిగా సిలాంట్రో వేసుకొని గార్నిష్ చేసుకొని అన్నంలో తింటే సూపర్‌గా ఉంటుంది. మరి ఈ రెసిపీ మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.